మనసుకి బాధగా ఉంది. భైరవిని పిలిచి మాట్లాడితే భైరవి వచ్చి ఏదైనా పరిహారం చెప్పగలదేమో. కనీసం మనసైనా కుదుట పడుతుంది. భైరవి, భైరవి, ప్లీజ్ రా భైరవి, నేను నీతో మాట్లాడాలి. ఇదేంటి, నేను భవాని దగ్గరికి వెళ్ళడానికి కుదరడం లేదు. ఎందుకు భవాని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను? రా భైరవి, నన్నెవరో ఆపుతున్నారు. భైరవి, ఏమైంది భైరవి? ఎంత పిలిచినా ఎందుకు నువ్వు రావడం లేదు? ఒక్కసారి రావా? అమ్మ చాలా సమస్యల్లో ఉంది, నీతో మాట్లాడాలి. త్వరగా రావా? నా మీద కోపంగా ఉందా? భవాని, నువ్వు పిలిచేది వినిపిస్తుంది. ఎందుకు నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను? ఏదో శక్తి నన్ను ఆపుతుంది. ఖచ్చితంగా అది దైవశక్తి కాదు, ఏదో దుష్టశక్తి అయి ఉంటుంది. పాపం భవాని ఎంతలా పిలుస్తుంది అంటే ఏదో పెద్ద సమస్య అయి ఉంటుంది. దయచేసి రా భైరవి, చాలా దిగులుగా ఉంది. ప్లీజ్, నేనేమైనా తప్పు చేస్తుంటే సారీ. నేను నీతో చాలా మాట్లాడాలి. నేను వెళ్దామనుకుంటే ఎవరో నాకు అడ్డుపడుతున్నారు, అందుకే నేను రాలేకపోతున్నాను. నీ మీద నాకేం కోపం లేదు, ఏదో అవసరం లేకుండా నువ్వు పిలవు కదా. నాకు ఎవరున్నా లేకపోయినా భైరవి ఉంటే చాలనుకునేదాన్ని, కానీ ఇప్పుడు భైరవి కూడా రావడం లేదు. నువ్వు ఉంటే చాలు, నీతో మాట్లాడితే చాలు, నాకు ధైర్యం వచ్చేది. కానీ ఇప్పుడు నువ్వు రావడం లేదు. నువ్విచ్చే ధైర్యంతో నేను ఏ సమస్య అయినా ఫేస్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు ఎవరున్నారు? ఎవరు నువ్వు? నేనమ్మా, నీ చిన్నాన్న ఆదిని. నువ్వెవరు నాకు తెలీదు. నిన్ను ఎప్పుడు నేను చూడలేదు. వేరే ఎవరు నువ్వు? నాకు తెలీదు.